రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గల మైదానంలో క్రీడాకారుల కోసం బాత్రూంలు, రెస్ట్ రూమ్లు నిర్మించారు. లక్షల వ్యయంతో నిర్మించిన ఈ నిర్మాణాన్ని అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. మైదానంలో నిర్మించిన బాత్రూంలు, రెస్ట్ రూములను సరిగ్గా మెయింటెనెన్స్ చేయడం లేదన్నారు. రెస్ట్ రూముల్లోని వస్తువులు తరచూ దొంగతనానికి గురవుతున్నాయి. సిరిసిల్లలో దాదాపు 1,00,000కు పైగా జనాభా ఉంటే అఫీషియల్ గా మాత్రం క్రీడాకారులకు, మార్నింగ్ వాకర్స్ కు కేవలం ఇదొక్కటే మైదానం ఉంది. క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ స్థాయిలో రాణించాలనే అభిప్రాయం ఉన్న ప్రభుత్వం మాత్రం సిరిసిల్ల క్రీడాకారులను పట్టించుకోవడం లేదని పట్టణంలోని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా పట్టణంలో ఉన్న ఒక్కగానొక్క మైదానాన్ని మరింత అభివృద్ధి చేసి చొరకల్లాంటి క్రీడాకారులను తయారు చేయాలని స్థానికులు కోరుతున్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో లక్షల వ్యయంతో బాత్రూమ్లను, రెస్ట్ రూమ్స్ నిర్మించారు. మైదానంలో ఉన్న రెస్ట్ రూమ్ లో ఉన్న వస్తువులని డైలీ బయట వాళ్ళు వచ్చి ఎత్తుకపోతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకునే పాపాన ఎవరు లేడు. తక్షణమే మున్సిపల్ సిబ్బంది పట్టించుకొని ఇక్కడ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి ఇక్కడ అలాగే వాకర్స్ కూడా డైలీ వస్తున్నారు. అలాగే మున్సిపల్ వాళ్ళు కూడా ఇక చెత్త చెదారం అలాగే ఉంది. పైన అధికారులు దృష్టి పెట్టి క్రీడాకారులకు సహకరించాలని కోరుచున్నాము.